హలో సార్, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ సంవత్సరం కదా ఓమెగా నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన ఇండియన్ ప్రాజెక్ట్ అనమాట. ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు. 8 months అయింది ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి. 6 months బ్యాక్ ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం అది జరిగిందనమాట. నేను మైనింగ్ చేయబట్టి 4 months నుంచి ఈ ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మేము దగ్గర ఒక 10-15 ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నాము. సో ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా అందరికన్నా ముందు వాట్సాప్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు ఈజీగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వాటి మీద వీడియోస్ చేయలేము. అలాంటివి నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793. జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. ఓకే. ఓమెగా నెట్వర్క్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను మైనింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక ట్రస్టెడ్ ప్రాజెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే వాలెట్ ఆప్షన్ అయితే ఉంది, రూట్ మ్యాప్ అయితే ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మనకు ఇంకా మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ఫేస్ వెరిఫికేషన్ కేవైసీ అనమాట. వితౌట్ డాక్యుమెంట్స్తో మనకు కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎలా అయితే మనకు ఫేస్ వెరిఫికేషన్తో కేవైసీ కంప్లీట్ అవుతుందో ఇందులో కూడా మనకు ఫేస్ వెరిఫికేషన్తోనే మనకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. కమింగ్ సోన్ అప్డేట్ అనేది త్వరలోనే రాబోతుంది అనమాట. ఫేస్ వెరిఫికేషన్ కేవైసీకి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు రిజిస్టర్ అయ్యి మైనింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. జస్ట్ మైనింగ్ మాత్రమే కంటిన్యూగా చేస్తూ ఉండండి. చిన్న ఏ అప్డేట్ వచ్చినా మీకు వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించి. రీసెంట్లీ నేను ఒక వీడియో చేశాను అనమాట, షార్ట్ వీడియో. 6 బెస్ట్ ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి వీడియో చేశాను. అందులో కూడా ఈ ప్రాజెక్ట్ కూడా మనకు యాడ్ అయితే అవుతుందన్నమాట. మేము దగ్గర ఒక 10-15 మైనింగ్ ప్రాజెక్టులు మైన్ చేస్తున్నాము. అందులో 6 బెస్ట్ ప్రాజెక్టులు అని నేను చెప్పాను అనమాట. అందులో కూడా ఈ ప్రాజెక్టు 6తో పాటు ఇది కూడా ఒక యాడ్ అయితే అవుతుంది. 7 బెస్ట్ ప్రాజెక్టులు అయితే అవుతుంది అనమాట. బెస్ట్ ప్రాజెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన ఇండియన్ ప్రాజెక్ట్ అనమాట. అందుకని బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాను. రాబోయే అప్డేట్స్ కూడా అలాంటివి అనమాట. సప్లై వచ్చేసి 100 బిలియన్. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కూడా 100 బిలియన్ సప్లై. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కూడా 100 బిలియన్ సప్లై. ఇది కూడా 100 బిలియన్ సప్లై అనమాట. ప్రాజెక్టు దమ్మున్న ప్రాజెక్టు 6 మైనింగ్ ప్రాజెక్ట్తో సహా ఇది కూడా కంటిన్యూగా మీరు మైనింగ్ అనేది చేసుకోండి. రాబోయే రోజుల్లో మనకు మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ని మీరు రిజిస్టర్ చేసే ముందర ఒకటి చెప్తున్నాను మీకు ఓపిక, పేషెన్స్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ని రిజిస్ట్రేషన్ చేసి మైనింగ్ చేసుకోండి. లేదా ఓపిక లేదు అనుకుంటే కనుక డ్రాప్ అవ్వండి. మైనింగ్ చేయవద్దు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవద్దు. ఓకే. చాలామంది అదే చేస్తున్నారు అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్టులో కానీ, సిద్రా ప్రాజెక్టులో కానీ, రూబీ కానీ, ఇలా పిఎక్స్ నెట్వర్క్ కానీ ఇలాంటి మేము చాలా మైనింగ్ ప్రాజెక్టుల గురించి వీడియో చేసాం కదా. అందులో రిజిస్టర్ అవుతున్నారు. 1 month, 2 months, 3 months మైనింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఏ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినా కానీ లిస్టింగ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. 2 months, 3 months, 5 months మీరు మైనింగ్ చేయగానే సప్లై మొత్తం మైనింగ్ కంప్లీట్ అవ్వదు. 100 బిలియన్ సప్లై అంటే దగ్గర 2 years, 3 years టైం పడుతుంది. యూజర్ ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేశారనుకోండి, సప్లై అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చాలా తొందరగా లిస్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. కేవైసీ వెరిఫైడ్ కూడా మనకు కంప్లీట్ అవ్వాలి. ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ రీచ్ అయిన తర్వాతనే ఆ ప్రాసెస్ ప్రకారమే వాళ్ళు లిస్టింగ్ చేస్తారు. కానీ మీరు అనుకున్న ప్రకారం ఒక 2 months, 3 monthsకి లిస్టింగ్ అయితే చేరు. ఆ ఓపిక, ఆ పేషెన్సీ ఉంటేనే మీరు రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోండి. ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ, ఈ ప్రాజెక్ట్లో అని కాదు. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి యాప్లు ఎవరైతే రిజిస్టర్ అవుతారో మీ అందరికీ చెప్తున్నాను, ఎవరు చెప్పినా కానీ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఓపిక, పేషెన్సీ మీ దగ్గర ఉంటేనే రిజిస్టర్ చేసుకోండి. 1 year అయితే పడుతుంది ఈ ప్రాజెక్ట్ కూడా మీకు లిస్టింగ్ అవ్వడానికి. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం మనకు లిస్టింగ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ సంవత్సరం అయితే మీకు లిస్టింగ్ అయితే అవ్వదు. ఈ సంవత్సరం మొత్తం మీరు మైనింగ్ చేయాల్సిందే. ఆ ఓపిక, పేషెన్సీ ఉంటేనే రిజిస్టర్ అయితే అవ్వండి, లేదా క్లోజ్ చేసుకోండి. అర్థమైందిగా. ఓమెగా నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీరు కూడా రిజిస్టర్ అయితే అవ్వండి.
ఫ్రెండ్స్, ఓమెగా నెట్వర్క్ రిఫరల్ లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను. వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్ళండి. వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఓమెగా నెట్వర్క్ అని ఉంటుంది. సో దాని మీద అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఓమెగా నెట్వర్క్ ఓఎంజీ టోకన్స్ అని ఉంటుంది. సో ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకొని డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంటుంది అనమాట ఇక్కడ. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి అనేది ఫస్ట్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇండియా, కంట్రీ, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, అది మీ ఇష్టం, మీకు తెలుసు కదా పాస్వర్డ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలనేది. సో అలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నా డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నా ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేశాను. సో ఆ తర్వాత ఇక్కడ నా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఇండియా అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మెయిల్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఇప్పుడు ఆ ఈమెయిల్కి 4 డిజిట్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఆ 4 డిజిట్ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి కొంతమందికి లేట్గా అయితే వస్తుంది, ఇంకొంతమందికి రావట్లేదు అనమాట. సో అలాంటి సమయంలో మీరు 1-2 సార్లు ట్రై అయితే చేయండి, లేదా వేరే ఈమెయిల్ అనేది మార్చి చూడండి. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు అనమాట. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఓటీపీ రావట్లేదు, వెరిఫికేషన్ కోడ్ రావట్లేదు అని. సో ట్రై అయితే చేస్తూనే ఉండండి, 100% అయితే వస్తుంది. ఓకే, కోడ్ అయితే వచ్చిన తర్వాత 4 డిజిట్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, వెరిఫై మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు అనమాట. నేమ్, లాస్ట్ నేమ్, మీ పేర్లు అయితే ఇచ్చారు కదా, ఆ నేమ్ ప్రకారం ఇక్కడ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో ఏదో ఒకటి మీకు నచ్చినట్టయితే సో సెలెక్ట్ చేసుకోండి యూజర్ నేము. సో నచ్చలేదంటే అది మీ ఇష్ట ప్రకారం మీరు ఏదో ఒకటి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. చూసుకున్న తర్వాత కింద ఇక్కడ ఐ హ్యావ్ ఇన్వైట్ కోడ్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేయవద్దండి. సేవ్ మీద క్లిక్ చేయకుండా ఐ హ్యావ్ అని ఇన్వైట్ కోడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్లో ఉంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత రిఫరల్ కోడ్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మోమిన్ డాష్ 3830 అని. సో ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది సో ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఈ ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్రెడీ మా వాట్సాప్ ఛానల్లో కూడా ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదా సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది చూసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ పైన మధ్యలో సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు ఓమెగా నెట్వర్క్ మైనింగ్ ప్రాజెక్ట్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయారు. మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక మైనింగ్ సింబల్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో 24 గంటలకు ఒకసారి 24 గంటలకు ఒకసారి ఇలా మైనింగ్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు మైన్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్స్ మాత్రం ఇక్కడ పైన అనేది యాడ్ అవుతూ ఉంటాయి. మీకు మైన్ డాలర్ సింబల్ OMG అని ఉంది కదా, ఇక్కడ యాడ్ అయితే అవుతాయి అనమాట. సో పైన మీ పేరు అయితే కనిపిస్తుంది. సో అలాగే కింద ఇక్కడ ఇన్విటేషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు క్రియేట్ చేసుకున్నారు కదా యూజర్ నేమ్, అదే మీ ఇన్విటేషన్ కోడ్ అనమాట. సో అర్థమైందిగా, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట. ఆ తర్వాత ఇక్కడ పక్కన మీకు బోన్స్ అని ఉంది. ఈ బోన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిఫర్ చేస్తారు కదా, ఒక 5 మెంబర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. బూస్టింగ్ రేట్ అనేది పెరుగుతుంది. సో మైనింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట కాయిన్స్. సో ఇక్కడ యాడ్ చేసుకోండి, సింపుల్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంతమంది రిజిస్టర్ అయితే అయ్యారో మీ రిఫరల్ ద్వారా సో వాళ్ళు ఇక్కడ కనిపిస్తారనమాట. యాక్టివ్ ఉన్న వాళ్ళకు, డైలీ యాక్టివ్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోండి. యాడ్ మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ అయిపోతారనమాట. ఓకే, సో వాళ్ళకు రిమూవ్ చేయాలనుకుంటే కనుక సో దాని మీద క్లిక్ చేయగానే మీరు సో రిమూవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. రిమూవ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు రిమూవ్ అయిపోతారు. మళ్ళీ ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ అయితే ఉంది కదా, ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అలాగే కింద సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు ఇందాక ఇచ్చారు కదా మీరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏమైనా రిమార్క్ ఉంటే కనుక ఇక్కడ నుంచి మీరు
ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు పేరు అనేది. ఓకే, అలాగే బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేఫ్ లాక్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో మీరు యాప్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మీకు ఫింగర్ పిన్ లాక్ అయితే అడుగుతుంది అనమాట. సో ఫింగర్ పిన్ ఉంటే మీ మొబైల్కి ఫింగర్ పిన్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో లాక్ స్క్రీన్ ఉంటుంది కదా, మీరు పాస్వర్డ్ పెట్టుకుని ఉంటే ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయగానే మీకు యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, సేఫ్ లాక్ అనేది మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా. సో నేను చెప్పినట్టు ఇది అయితే చేసి పెట్టుకోండి. లిస్టింగ్ అవ్వడానికి మాత్రం 1 year అయితే పడుతుంది. 1 year వరకు మీరు మైనింగ్ చేయాల్సిందే అనమాట. సో అంత ఓపిక లేదు, అంత పేషెన్స్ లేదు అనుకుంటే కనుక సో డ్రాప్ అయితే అవ్వండి. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమాకండి. ఓకే, సో ఎవరైతే ఓపికతో మైనింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులోకి రండి. ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్లో అయినా మీరు ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్లో మీరు రిజిస్టర్ అవుతున్నారంటే ఓపిక, పేషెన్స్ అయితే ఉండాలి. 6 months, 1 year, 2 years, 3 years పడుతుంది టైము. సో లిస్టింగ్ అయ్యే వరకు. సో అప్పుడు దాకా ఓపికతో మీరు మైనింగ్ చేసుకుంటామంటేనే మీరు రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోండి, లేదంటే అక్కడితో మీరు డ్రాప్ అయితే అవ్వండి. సో క్రిప్టో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్లోకి రామాకండి. ఒక నెల రోజులు 10 రోజులు మైనింగ్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అలా ఉంటే కనుక మీరు రామాకండి, వదిలేండి, మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. ఓకే, సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంటే ఈ వీడియోని మీ డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు షేర్ చేసి రిజిస్టర్ ఎలా అవ్వాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇన్విటేషన్ కోడ్ మాత్రం మీది అయితే ఇవ్వండి. ఓకే, నాది ఇవ్వకుండా ఇన్విటేషన్ కోడ్ మాత్రం సో మీది ఇచ్చి సో ఇలా రిజిస్టర్ అయితే ఇవ్వండి అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.